కాకినాడ అశోక్ నగర్ నారాయణ ఏఎస్ఎన్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో గల రాగిరెడ్డి జయరాం కుమార్ కళా ప్రాంగణంలో నారాయణ ఏఎస్ఎన్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు స్కూల్ ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగాను, అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పివి చటర్జీ విశిష్ట అతిథిగాను, నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్రరావు గౌరవ అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ప్రొఫెసర్ మురళీకృష్ణ, డాక్టర్ చటర్జీ, కె రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలను, పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అతిథులు మురళీకృష్ణ, డాక్టర్ చటర్జీ, కె రాఘవేంద్రరావులు బహుమతులు, జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ మూర్తి, రామతులసి, ప్రియా, హెచ్ఆర్ సుభద్ర, అకాడమిక్ డీన్ సునీల్, వైస్ ప్రిన్సిపల్ శైలజ, మణి, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ గ్రూప్ అచీవ్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్స్, ఆల్ ఇండియా మెయిన్స్ రిజల్ట్స్, మన రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్లో 300 అవుట్ ఆఫ్ 300 8 స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో వస్తే ఒక నారాయణ గ్రూప్ నుంచే 6 స్టూడెంట్స్ అచీవ్ చేశారు. నారాయణ గ్రూప్ నుంచి అది కూడా ఆ 5 స్టూడెంట్స్, అందులో 6లో 5 స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచే విజయం సాధించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆ 5 స్టూడెంట్స్ కూడా నారాయణ స్కూల్ స్టూడెంట్స్ అవ్వడం అనేది ఇంకా ఆనందకరమైన విషయం. 6 స్టూడెంట్స్ 300 అవుట్ ఆఫ్ 300 వస్తే అందులో 5 స్టూడెంట్స్ నారాయణ స్కూల్ స్టూడెంట్స్, సిఓ అండ్ ఒలింపియాడ్ అండ్ ఈటెక్లో నుంచి మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్సే ఈ 300 అవుట్ ఆఫ్ 300 అచీవ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పేరెంట్స్ సహకారం లేకుండా మీరు సాధించేది కాదండి. ఎంత అకాడమిక్ ప్రోగ్రామ్ ఉన్నా సరే పేరెంట్స్ సహకారం ఉంటేనే ఇది సాధించగలం. దానందరికీ కూడా పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Next, I thank for getting this opportunity. I'm really thankful and I must say I'm really honored. Probably I always believe that I really deserve this appreciation, but you have given this, so I thank you all. And finally, congratulations, many congratulations. When I was entering, I heard that 6 of my students they have achieved 300 out of 300. As I understand, probably you deserve not 6, probably 60 students. Because if I remember, probably the Narayana group has got some more than 500 schools in the country, I heard. And this is probably one of the biggest groups, education groups in the country. So I congratulate every one of the Narayana family, everybody who belongs to this family of Narayana schools. When I address the students, I always feel that I am near a powerhouse, because the amount of energy, the amount of zeal, the amount of ideas, the amount of thinking they have is unparalleled. Nobody can have that. Having said that, I always believe that there is much more to be achieved in the field of academics, and I know that on stage there are many eminent academicians who are sitting there. So I believe that the structure of research institutes have to improve in this country so that the students do not have to go to other countries. If you are going through the news, probably last 2 to 3 months we have lost 6-7 bright students in US. They have been killed or they died of some reason. So no foreign country basically accepts us with open hand. 50 world class universities visit చేశాను outside India. నేను మీలో 99% కన్నా నిరుపేద కుటుంబం నుంచి వచ్చా. మా ఫాదర్ నాకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనేవాళ్ళ, ఇంటర్మీడియట్ అయ్యేదాకా. ఆయనే నేను తిట్టుకోవాలా. మొన్నటిదాకా కరోనా వచ్చేదాకా నాతో పాటే ఉన్నారు.
ఆయనకి ఎంత సేవ చేయాలో అంత సేవలు చేశాడు. పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం. నెంబర్ 1 నెంబర్ 2 ఏకం చేసేసిన ఏనాడు మా ఫాదర్ మీద నేను తిట్టుకోవాలా, కోపగించుకోవాలా, చిరాకు పడాలా, ఒక బాధ్యతగా చేశాను. ఇవాళ ఈ స్థాయిలో 27 బుక్స్ రాశాను. నేను ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్లో 27 బుక్స్ రాశాను. విచార్ ఫార్వర్డ్ త్రూఅవుట్. దీని అందరికీ కారణం తెలుసా? ఒక ఫ్రెండ్. అది ఎవరంటే ఇంతవరకు నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటా, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా సిగరెట్ కాల్చిన, ఒక చొక్క మందు కొట్టే ప్రసిద్ధి కూడా లేదు, కాల్చే ప్రసిద్ధి కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎంఐటీస్ వరకు జాయిన్ అయిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను. ఏమని? నేను సిగరెట్ కాల్చను, డ్రింక్ చేయని నా గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టి ప్రామిస్. స్నేహానికి కట్టుబడి ఉన్నా. దాని తర్వాత చాలా దశాబ్దాల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతే చితి కూడా నేనే ఎక్కాను. చితి పెట్టి సిగరెట్ అడ్డు కూడా సిగరెట్ తీసి వెలిగించేలా, డ్రింక్ చేసేలా. ముందు నువ్వు చనిపోయే కాబట్టి నీ మీద పెట్టిన ఒట్టును తీసేసి నా మీద పెట్టుకుంటున్నా. నీ ఆత్మవిశ్వాసంగా